రైట్, మనతో పాటు బీఆర్ఎస్ కార్పొరేటర్ హేమ గారు ఉన్నారు, మాట్లాడదాం. ఎట్లా చూస్తారు మేడం ఫార్ములా ఈ కార్ రేస్ మళ్ళీ ఒకసారి తెర మీదకి తెచ్చారు, మళ్ళీ ఇక అరెస్ట్ తప్పదని చెప్పి ఈసారి కరాఖండిగా చెప్పేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి, ఏం చెప్తారు? రేవంత్ రెడ్డికి టైం పాస్ కాక ఇట్లాంటి టైం పాస్ రాజకీయాలు చేస్తున్నాడు. ప్రజల సమస్యలను పక్కకు పెట్టేసి ఎటువంటి అభివృద్ధి చేయకుండా ప్రజలకు ఇచ్చిన హామీల గురించి ఎవరు మాట్లాడకుండా ఉండడానికి కేటీఆర్ గారి మీద మళ్ళీ ఈ ఫార్ములా కేసు గురించి నోటీస్ ఇవ్వడం జరిగింది. లాస్ట్ టైమే ఇచ్చినప్పుడే పూర్తి స్థాయిగా ఏమేమి ఇన్ఫర్మేషన్ కావాలనేది కేటీఆర్ గారు క్లియర్గా చెప్పారు. అండ్ అక్కడ మనీ లాండరింగ్ కేసు అయ్యే ఛాన్సే ఎక్కడ లేదు. డైరెక్ట్గా బ్యాంక్ టు బ్యాంక్ ఏదైతే ఒప్పందం చేసుకున్నారో అది డైరెక్ట్గా వాళ్ళకి పంపించడం, ఎక్కడ అవినీతి ఉందని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. ఏమంటారు, ఏసీబీ వాళ్ళకే కాకుండా మీడియా ముఖంగా తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా కూడా వారు క్లియర్గా ఈ ఫార్ములా రేస్ని ఎట్లా ఏమంటారు హైదరాబాద్కి తీసుకొచ్చారు అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు. వారు చేసిన తప్పు ఇదే అనిపిస్తుంది. హైదరాబాద్ బ్రాండ్ని పెంచడానికి మాత్రమే కేటీఆర్ గారు కృషి చేశారు. అండ్ ఎక్కడ కూడా అవినీతి లేదని చెప్పేసి క్లియర్గా అందరికీ తెలుసు. కానీ వాంటెడ్గా డైవర్షన్ పాలిటిక్స్ చేయాలని, ప్లస్ ఇస్తా అన్న గ్యారెంటీలు ఇవ్వకుండా ఇప్పుడు 1.5 years నుంచి మనం చూస్తూనే ఉన్నాం. ఎటువంటి గ్యారంటీస్ ఇంప్లిమెంట్ చేయట్లేదు, ఎటువంటి డెవలప్మెంట్ జరగట్లేదు. అండ్ మోర్ ఓవర్ ఆయన మీద ఈడీ కేసు అయ్యి, ఈడీ నేషనల్ హెరాల్డ్ కేసు కూడా ఆయన మీద అయింది. దాని మీద కూడా చర్చ చేయొద్దు అనే ఉద్దేశంతో ఇట్లాంటి డైవర్షన్ పాలిటిక్స్ అంటే బ్యాక్ టు బ్యాక్ మొన్ననే కేసీఆర్ గారికి, తర్వాత కేటీఆర్ గారికి, మళ్ళీ రేపు ఏం చేస్తాడు. సో క్లియర్గా అర్థమవుతుంది తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి చేయొద్దు, సంక్షేమం ఇవ్వద్దు. దాన్ని ఎట్లా డైవర్ట్ చేయాలనంటే ఇట్లా పొద్దున్న లేస్తే బీఆర్ఎస్ పార్టీ మీద ఏడవడం, కేసులు పెట్టడం, సతాయించడమే రేవంత్ రెడ్డికి పనిగా పెట్టుకున్నారు. మీరన్నట్టు ఫార్ములా ఈ కార్ రేసు వల్ల నిజంగా తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంచేటట్టుంటే తెలంగాణ డెవలప్మెంట్ అవుతుంది, తెలంగాణకు పెట్టుబడులు వచ్చినాయి, ఇదంతా నిజమైతే మరి రేవంత్ రెడ్డి గారు ఎందుకు దీన్ని కొనసాగించలేకపోయారు, ఎందుకు ఆపేశారు, ఎందుకు దాంతో సంస్థతో తెగదెంపులు చేసుకున్నారు? ఇది ఒక్కటే కాదు కదా, ఆయన చాలా వరకు అభివృద్ధిని అంటే జరిగిన అభివృద్ధిని కంటిన్యూ చేయట్లేదు, మనం క్లియర్గా చూడొచ్చు. అండ్ మోర్ ఓవర్ ఆయన క్లియర్గా తెలుసు ఎక్కడ అవినీతి జరగలేదు, కానీ దీన్ని సాకుగా చూపించి టైంపాస్ చేద్దామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేశారు. కేటీఆర్ అన్న ఏం చేసిండు, 44 to 50 crores ఏమో ఈ ఫార్ములా రేస్కి ఖర్చు పెట్టిండు. దాంతో హైదరాబాద్ బ్రాండ్ పెరిగింది. అండ్ మనకి ఏమంటారు 700 కోట్ల పైగా పెట్టుబడులు అండ్ 15,000 కోట్ల పైగా పెట్టుబడులు, జాబ్లు, ఉద్యోగాలు వచ్చినాయి. కానీ ఆయన చేసిన ఒక మిస్ వరల్డ్ కాంపిటీషన్కి ఏం పెట్టుబడులు వచ్చినాయి, ఏం చేయగలిగిండు, ఎంత ఖర్చు పెట్టగలిగిండు అనేది క్లియర్గా ఆయన చెప్పగలుగుతాడా అనేది మాత్రం అందరికీ క్వశ్చన్ మార్క్లుగా మిగిలిపోయింది. సో రాష్ట్ర అభివృద్ధిని కానివ్వండి, తెలంగాణ బ్రాండ్ని, హైదరాబాద్ బ్రాండ్ని ఆయన కాలదొక్కాలన్న ప్రయత్నంలోనే ఉన్నాడు, అది మాత్రం క్లియర్గా కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు ఈ ఫిలింఫేర్ అవార్డ్స్ ఏవో పెట్టారు గద్దర్ గారి పేరు మీద. సో అది అవసరం కూడా లేదు ఈ టైంలో, ఎందుకంటే ఆయనకు డబ్బులు లేవని చెప్పి స్వయంగా ఆయననే చెప్పడం జరుగుతుంది. రాష్ట్రం అప్పుల పాలు అయిపోయింది. మరి ఇంత ఆర్భాటంతో వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వడము, అఫ్కోర్స్ అవార్డ్స్ ఇవ్వండి, మరి వాళ్ళకి డబ్బులు ఎందుకు, ఒక ఏమంటారు ప్రైజ్ మనీ ఇలా ఒక్కొక్కరికి 10 లక్షలు వాళ్ళు లేక ఉన్నారా? ప్రతి ఒక్కళ్ళు మంచి స్థాయిలో ఉన్నారు. అది పేద ప్రజలకు ఉపయోగపడేలాగా ఆయన చేస్తే బాగుంటుండే. సో అవన్నీ చేయకుండా కేవలం డైవర్షన్ పాలిటిక్స్, డైరెక్ట్గా అల్లు అర్జున్ మాత్రం మంచి వార్నింగే ఇచ్చిండు రేవంత్ రెడ్డికి, అది మాత్రం క్లియర్గా అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి ఏం చెప్పాలి? ఇప్పుడు ఏదైనా అవార్డ్ ఫంక్షన్కి పోయినప్పుడు పబ్లిక్ డిమాండ్ మీద ఎవరైనా ఒక డైలాగ్ అని చెప్పేసి, కానీ అల్లు అర్జున్ స్వయంగా ఒక డైలాగ్ చెప్పాలి అని అనుకుంటున్నాడు అని అంటే అది కూడా ఏ డైలాగ్ చెప్పిండు అనేది కూడా క్లియర్గా మనం తెలుసుకోవచ్చు. మొన్నటి దాకానేమో ఆయన మీద కేసు పెడతాడు, ఆయన సినిమా గురించి బాడ్గా వాళ్ళ మంత్రులు మాడతారు, ఆ సినిమాకే ఇప్పుడు అవార్డు వచ్చింది. సో ఏ ముఖం పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు, ఆయన ముఖం ఆడ చిన్నగా అయిపోయింది అల్లు అర్జున్ గారు ఆ డైలాగ్ చెప్పంగానే. అండ్ క్లియర్గా అది డైరెక్ట్ మెసేజ్ అని ప్రతి ఒక్కరు, అంటే ఒక్కరు కాదు మాట్లాడేది, ప్రతి ఒక్కరు తెలంగాణలో ఉన్న అందరు మాట్లాడుతూ, ఆయన ఒక తెలంగాణ ముఖ్యమంత్రి ఉండి ఇప్పటిదాకా కూడా తెలంగాణ రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేస్తున్న ముఖ్యమంత్రి, వాళ్ళకున్నంత సోయి అంటే వాళ్ళు వేరే రాష్ట్రాల్లో, ఇప్పుడు మనం కొంతమంది సినీ ఆర్టిస్టులను చూస్తాం, వాళ్ళు కొంతమంది ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు, బాలకృష్ణ లాంటి వాళ్ళే జై తెలంగాణ అన్న వ్యక్తులు, ఈయనకేమో నోటి నుంచి ఆ మాట కూడా పలకడానికి చాతనైతలేదు. సో ఎంత అంటే తెలంగాణ పైన ఆయనకున్న ప్రేమ అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది. ఎంత వివక్ష చూపిస్తున్నాడు అంటే కేవలం ఆంధ్ర వాళ్ళకి ఏమంటారు పనిచేయడానికి మాత్రమే రేవంత్ రెడ్డి గారు ఉన్నారనేది క్లియర్గా అర్థమవుతుంది. ఫైనల్గా గతంలో విచారణకు హాజరైనప్పుడు క్వాష్ పిటిషన్ వేసి నాటు అరెస్ట్ తెచ్చుకొని మరి హాజరయ్యారు. ఇప్పుడు అలాంటి ఏం లేకుండా డైరెక్ట్ విచారణకు పోయారు. ఇక ఈసారి ఖచ్చితంగా అరెస్ట్ తప్పదని చెప్పి కాంగ్రెస్ మాట, ఏం చెప్తారు మీరు? ఇప్పుడు కేటీఆర్ అన్న క్లియర్గా చెప్పిండ్రు, నేను హైదరాబాద్ బ్రాండ్ని పెంచడానికి మాత్రమే ఈ ఫార్ములా రేస్ని చేయడం జరిగింది. ఒకవేళ దానికి
కేసు చేసి నన్ను జైలుకి పంపిస్తారా అంటే నేను మొహమాటం లేకుండా పోతే, ఎందుకంటే ఎక్కడ నేను తప్పు చేయలేదు అండ్ క్లియర్ పేపర్స్ ఉన్నాయి, ప్రతిదానికి ఎక్కడెక్కడ ఏం చేసినాం అనేది క్లియర్ ఎవిడెన్సెస్ అన్నీ ఉన్నాక కూడా బలవంతంగా ఆయన జైలుకి పెట్టే ప్రయత్నం చేస్తే మాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ఖచ్చితంగా తెలుసుకుంటారు. అండ్ ఈ టైంలో ఎలక్షన్స్ వస్తున్నాయి, ఈ టైంలో ఖచ్చితంగా ఇట్లాంటి చిల్లరేషాలు వేస్తే మాత్రం తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారు. అండ్ కేటీఆర్ అన్న ఇందాక కూడా చెప్పారు, అంటే నిన్న కూడా చెప్పడం జరిగింది, లైవ్ డిడక్ట్ టెస్ట్ మనము ఇద్దరం కూర్చుందాం, నువ్వు కూడా ఒక బ్యాగుల సంచితోని ఏసీపీ ఎంక్వైరీ 10 సంవత్సరాల నుంచి నడిపిస్తూ ఉన్నావు, నువ్వు మాట్లాడితే దానికి వాల్యూ ఉంటుందా? సరే తెలంగాణ ప్రజల మధ్యలోనే కూర్చొని మనము ఈ ఇన్వెస్టిగేషన్కి పాల్పడదాం అంటుంది, కానీ ఎక్కడ కూడా ఆయన ఏమంటారు యాక్సెప్ట్ చేస్తలేడు ఆయన ఛాలెంజ్కి. ఎంత పిరికి పందానో మనకు క్లియర్గా అర్థమవుతుంది. రాష్ట్ర ప్రజలు మాత్రం ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. ప్రజల అభివృద్ధి సంక్షేమం గురించి ఆలోచించండి, చిల్లర రాజకీయాలు మానేసేయండి. ఎలక్షన్లు అనేటివి మనకి వస్తూ ఉంటాయి పోతుంటాయి, కానీ ఏదైతే ప్రజలకు ఇస్తా అన్న హామీలు నెరవేరుస్తా అని అధికారంలోకి వచ్చారో దాని మీద దృష్టి సాధించి ఈ ప్రజాధనాన్ని వేస్ట్ చేయకుండా ప్రజలకి బాగు గురించి ఉపయోగపడేలాగా యూజ్ చేస్తే బాగుంటుందని మేము భావిస్తున్నాం.